మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోని భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామంటున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలవుతుందంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే సీజన్లోనూ సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వచ్చాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నది తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు. అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరుకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారంటూ చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు చిట్చాట్ల భాగంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారు అనేది కూడా ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గాంధీ భవన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి చేసిన స్టేట్మెంట్స్ మీద అప్డేట్స్ అందించేందుకు మధు గాంధీ భవన్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకా ఆయన ఎటువంటి స్టేట్మెంట్స్ చేశారు, దీనికి సంబంధించి ఎందుకు అటువంటి స్టేట్మెంట్స్ చేశారనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది గాంధీ భవన్లో? ఎగ్జాక్ట్లీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈరోజు చేసినటువంటి చిట్ చాట్లో. పొలిటికల్గా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడుతూనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడాలనే ఒక కోరిక ఉంది అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఆయన చేసినటువంటి మొత్తం చిట్ చాట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే. ఆయన మాట్లాడిన దాంట్లో అయితే అన్ని అంశాలపైన మాట్లాడారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్న మాట మనందరికీ తెలిసిందే. ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, ఈసారైనా అసెంబ్లీకి రావాలి, ఈసారైనా అసెంబ్లీకి రా స్వామి, ఈసారైనా అసెంబ్లీకి రా స్వామి అంటూ ఆయన స్టేట్మెంట్ చేసినటువంటి మనందరికీ తెలిసిందే. కాకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా తప్పు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి భావన కొంతకాలంగా ప్రచారం జరిగిన మాట వాస్తవమే. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇన్వెస్టర్లంతా అటు విశాఖపట్నం, విజయవాడ, అటు అమరావతి వైపు చూస్తారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ చివరాఖరికి వస్తే అట్లా జరగలేదు, నిజం తెలుసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ అంతా ఇటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కంటే పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది తెలంగాణ, హైదరాబాదు, తర్వాత బెంగళూరు వైపే ఇన్వెస్టర్లు చూస్తూ ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తూ ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి ప్రచారం తప్పు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆదాయం పెరిగింది, 2-3 నెలల నుంచి రియల్ ఎస్టేట్ పుంజుకుంది అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తర్వాత అప్పులకు సంబంధించిన విషయంపైన క్లారిటీ ఇచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పదే అంశాలు చెప్తూ. కానీ యాక్చువల్గా వారు చేసినటువంటి అప్పు కార్పొరేషన్లతో కలుపుకొని, ప్రభుత్వం చేసినటువంటి అప్పు, ఇండివిజువల్గా తీసుకున్నటువంటి అన్ని అప్పులు కలుపుకొని 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అది వాస్తవమే అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు, చెప్పే ప్రయత్నం చేస్తారు చిట్చాట్లో భాగంగా. ఇంకొకటి, శాసనసభలో ఎవరి పాత్ర వారిదే. ప్రివిలేజ్ మోషన్కి ఇవ్వడము, వెళ్ళడము వాళ్ళ హక్కు, దాన్ని కాదనడం లేదు. కానీ తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ప్రజలకు వారి వ్యవహార శైలి ఉంది అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. 2-3 ఏళ్లలోనే అన్నీ సర్దుకునే అవకాశం ఉంది, వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి కాబట్టి 2-3 సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి అనుకూలతలు రాబోతా ఉన్నాయి, ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు త్వరలోనే మీరు చూస్తారంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారు అంటూ ఆయన కేటీఆర్ని, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతున్నటువంటి విషయంలో. తర్వాత అదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే 100 కోట్లు అదాని ఇస్తే దాన్ని వాపస్ పంపారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం. సో అది దాదాపు నెల రోజుల తర్వాత వాపస్ పంపారు ఆ చెక్కుని, డిపాజిట్ చేసుకోకుండా. కేంద్రంలోనేమో వీళ్ళ ప్రధాన పార్టీ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అదానీ అంశంలోనే పోరాటం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పిలుపునిచ్చారు. జాతీయ వ్యాప్తంగా కూడా రేపు 18వ తారీఖు అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడి పిలుపునిచ్చారు. సో మొన్ననే 100 కోట్లు రిటర్న్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా రేపు 18వ తారీఖు రోజు ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ వరకు భారీగా ర్యాలీగా వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయాలి. అదాని విషయంలో ప్రధాని నోరు మెదపట్లేదనేటువంటి అంశాన్ని చేరున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి పెద్ద ఎత్తున అనేక అంశాలను మాట్లాడుతూనే ఆయన కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక
ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశం. తర్వాత అసెంబ్లీకి వస్తే కేసీఆర్తో కూర్చొని పర్సనల్గా వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడనేటువంటి కోరిక. తర్వాత 1000 కోట్లు విడుదల చేసి సంక్రాంతికి రైతు భరోసా, దాని కింద నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు 12,000 ఈ స్కీమ్లని అమలు చేయబోతా ఉన్నాం. సంక్రాంతికి త్వరలోనే మంచి రోజులు రాబోతా ఉన్నాయి కాంగ్రెస్ కంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. సచిన్. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా కాస్త రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన దానికి సంబంధించి మాట్లాడారా? ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు అంతగా లేవనే చెప్పుకోవాలి. ఇప్పుడు అమరావతిని టచ్ చేసిన నేపథ్యంలో రియాక్షన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి ఆయన ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు పక్క స్టేట్ని, పక్క తెలుగు రాష్ట్రమే కాబట్టి వాళ్ళని టచ్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు అనవసరమైనటువంటి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతుందని చెప్పడం వేరు, హైదరాబాద్ వైపే ప్రపంచం దృష్టి ఉందని చెప్పడం వేరు, ఎక్కువ ఇన్వెస్టర్లు గతంలో కంటే ఇప్పుడే హైదరాబాద్ వస్తున్నాయని చెప్పడం వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా తెలంగాణ వైపే చూస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు వస్తే అటు వెళ్తారనే మా ఆలోచన జరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అంటే చంద్రబాబు మీద నమ్మకం పోయింది అనేటువంటి రీతిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. కాబట్టి దానిపైన కాస్త ఏపీ నుంచి రియాక్షన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రులు చాలామంది ఉన్నారు. గతంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులు, నాయకులంతా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. వారి నుంచి ఖచ్చితంగా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. వారి నుంచే కదా అక్కడ ఆల్రెడీ మిక్స్డ్ గవర్నమెంట్ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కూడా కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి మిక్స్డ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా పొంగులేటి అనవసరమైనటువంటి అంశాన్ని టచ్ చేశారనేటువంటి చర్చ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జరుగుతున్న సిచ్యువేషన్ చూసి. ఎందుకంటే గతంలో పొంగులేటి పొలిటికల్ బాంబులు అన్నారు, ఇంతవరకు ఒక్క బాంబు పేలలేదు. సో అలా అబాసు పాలైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వస్తే పెట్టుబడులు వస్తాయని కొన్ని రోజులు వెయిట్ చేశారు. హైదరాబాద్ ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి దాంతో ఒక స్తబ్దత ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేట్లో భాగంగా అటు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది మాటల్లో. కాబట్టి అక్కడి నుంచి ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. దాంతో ఏపీ వైపు పెట్టుబడులు చూడట్లేదు, ఏపీ నుంచే పెట్టుబడులు హైదరాబాద్కు వస్తున్నాయి, మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయని చెప్పడంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడాలి. దీనిపైన ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలపైన ఏపీ నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి. సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు.